ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 866వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని అజా అని కీర్తిస్తోంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ అజాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని లీలా విగ్రహ రూపిణి అని కీర్తించుకున్నాం. అమ్మవారు ఒక లీలా విగ్రహము ధరించినంత మాత్రాన ఒక సమయంలో ఉండి మరొక సమయంలో లేని స్వరూపము అమ్మవారిది కాదు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఏది శాశ్వతమైనదో, ఏది సత్యమైనదో దానిని అజా అని అంటారు. పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారు శాశ్వతురాలు, సత్యమైనది మరియు సర్వకాలములందు ఉన్నది, ఇకపై ఎల్లప్పుడూ ఉండేది. కాబట్టి ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరిని అజా అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఇక ఈ నామానికి గల మరొక అర్థాన్ని మనం తెలియచేసుకుంటే, అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు అని అనేక మార్లు మనం తెలియచేసుకున్నాం. ఈ సృష్టిలో జీవులు తమ యొక్క కర్మ ఫలితంగా వారికి తగిన శరీరాలు అందించి ఈ విశ్వమంతా తన యొక్క శక్తితో వారిని జీవింపచేసే సమయంలో తన శక్తిని విశ్వమంతా వ్యాపింపచేసి అనుగ్రహించే తల్లి అజా అని ఈ నామంలో కీర్తింపబడుతున్నారు. క్లుప్తంగా ఈ నామానికి అర్థం తెలియచేసుకుంటే, పుట్టుక లేని తల్లి అయిన అమ్మవారు అన్ని కాలములందు జీవులను అనుగ్రహించి వారి చేత కర్మ ఫలములు అనుభవింపచేయుటకు తన శక్తితో వారిని అనుగ్రహిస్తున్న తల్లి, జీవులను రక్షిస్తున్న తల్లి అని మనం చెప్పుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.